ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అధికార వైఎస్ఆర్సీపీలో వర్గ భేదాలు బగ్గుమన్నాయి. మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సందర్భంగా భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు వర్గం కౌన్సిలర్లు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యుల పేర్లను వేర్వేరుగా ప్రతిపాదించారు. ఎమ్మెల్యే ముదునూరి వర్గం మాజీ కౌన్సిలర్ ఏడిదకోట సత్యనారాయణ అభ్యర్థిత్వానికి కొత్తపల్లి వర్గం మాజీ కౌన్సిలర్ బల్లా వెంకటేశ్వరరావుకు మద్దతు ఇచ్చింది. దీంతో ఎన్నికల సందర్భంగా హైడ్రామా నెలకొంది. వైసీపీలో వర్గ విభేదాల నేపథ్యంలో ఎన్నిక నిలిచిపోయింది. ఈ వ్యవహారంపై పార్టీ అధినేతలతో మంతనాలు కొనసాగుతున్నాయి. హైడ్రామా కొనసాగుతోంది. ఉపాధ్యక్షులకు ఎన్నిక కాబడిన పురపాలక 30 వార్డు నంబర్లో 1965 మున్సిపాలిటీ చట్టం సెక్షన్ 25 మరియు ప్రభుత్వ ఉత్తర్వులు యూఎంఎస్ నంబర్ 66 ఎంఎన్యూడి డిపార్ట్మెంట్ 5/7/2027 మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ విజయవాడ నోటిఫికేషన్ 1307 సెక్షన్ F2 2021 ది 23/7/2022 ప్రకారం ఎన్నిక కాబడిన కౌన్సిల్ సభ్యుల్లో మరొకరిని వైస్ చైర్పర్సన్ గా ఎన్నుకున్నట్టు గాను ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. అందుపై మరొకరిని వైస్ చైర్పర్సన్ ఎన్నుకోవాల్సి ఉన్నది. అందుపై ఎన్నికల కమిషన్ వారికి జారీ చేయబడిన ఉత్తర్వులు చదవడమైంది. కావున నర్సాపురం పురపాలకులకు ఎన్నిక కాబడిన వార్డు మెంబర్లో మరొకరిని వైస్ చైర్పర్సన్ పదవికి ఎన్నుకున్నట్టు విషయం నిర్ణయం కొరకు కౌన్సిల్ కామన నాగిని గారిని బలపరుస్తున్నారు. కామన నాగిని అనే నేను మున్సిపల్ కౌన్సిలర్ యొక్క వైస్ చైర్పర్సన్ అయినందున చట్టరీత్యా ఏర్పడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసత విజేతను కలిగి ఉందని భారతదేశ సార్వత్రిక ప్రతిపత్తి సమైక్యతను కాపాడతానని నేను స్వీకరించబోకు విధిని విశ్వాసపాత్రురాలని నిర్వహించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అవునండి తిరగమంటున్నాను. కౌన్సిల్ మెంబర్లు సభను అనివార్య కారణం వల్ల వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ కౌన్సిల్ మీటింగ్లోకి రోజు తారీఖు తీసుకుని వస్తాం. సభను నమస్కారం. సభ్యులందరూ ఉన్నారు ఇక్కడే. సభ నడుస్తూ ఉంది. వాయిదాలు పడుతుంది. అనివార్య కారణం ఏంటి? కారణం చెప్పాలి. అనివార్య కారణం అంటే కామన్ అంటే చెప్పాలి కదా. అంశం చదివిన తర్వాత ఒక సభ్యుడు ప్రతిపాదన తెలియజేసి అలాగే సెకండ్ చేసిన తర్వాత మరొక అభ్యర్థిని ప్రతిపాదన చేసి సెకండ్ చేసిన తర్వాత అర్ధాంతరంగా ఆపేసి అనివార్య కారణం అనేది కరెక్ట్ కాదు. దానికి సరైన కారణం ఏంటో చెప్పాలి. ఆ కారణాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా సభ నడుపుతున్నది అనేది చాలా దురదృష్టం. వారి చేతనంతరాన్ని నిదర్శనం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఇది ఈ ప్రజాస్వామ్యానికి మచ్చ. ఇద్దరు ప్రతిపాదన చేసి సపోర్ట్ చేసినప్పుడు ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, లేకపోతే ఎవరిని ఎన్నుకున్నాం అనేది తెలియకుండా సభలో పోవడం ఉంది. చైర్పర్సన్గా సీట్లో ఉన్నారు ఉండగా కూడా అర్థంతరంగా వాయిదేసి కనీసం కారణం చెప్పలేదు. మాకు మా గౌరవాన్ని భంగపరిచారు. ఇది చాలా తప్పని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ వైస్ చైర్మన్ కోఆప్షన్ ఎందుకని చెప్పి ఈరోజు అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసినారు. ఈ మీటింగ్లో వైస్ చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. కోఆప్షన్ ఎలక్షన్ వచ్చేటప్పటికి వారి యొక్క పార్టీలో అంతర్గత